అధికారం పోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబం రౌడీయిజం మానలేదని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి వ్యాపారి కుమారుడు అభి కిడ్నాప్ కేసులో ముస్తఫాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఐస్ ఫ్రూట్స్ అమ్ముకునే స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన ముస్తఫా రసాయనాల ఉత్పత్తులతో అక్రమార్జనకు పాల్పడ్డారని శ్రీదేవి ఆరోపించారు. ఆయనకి కొన్ని వ్యాపార లావాదేవీలు ఉన్నాయి సూరిబాబు అనే వ్యక్తితో. కొన్ని లావాదేవీల వల్ల అక్కడ ఇద్దరికి పొసక్క సూరిబాబు తన యొక్క పొగాకు బేళ్ళని వేరే వ్యక్తికి సరఫరా చేస్తున్నాడు. అయితే వాళ్ళ కుమారుడు అభి పొగాకు బేళ్ళని లారీ డ్రైవర్తో కలిసి తీసుకొని వెళ్తుంటే మహమ్మద్ ముస్తఫా కొడుకైన బషీర్ వాళ్ళిద్దరినీ అడ్డుకొని కిడ్నాప్ చేసి దాడి చేసి వాళ్ళకి సంబంధించిన ఒక ప్రైవేట్ వసతి గృహంకి తీసుకెళ్లి ఏ విధంగా వాళ్ళని బెదిరించారో మీరు చూడాలి. కుదిరితే 3 కిడ్నాప్లు లేకపోతే హత్యలు, ఇది వాళ్ళ యొక్క మైండ్ సెట్. ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మరి ఒక పార్టీ పెట్టి, ప్రాంతీయ పార్టీ పెట్టి మాజీ సీఎంగా ఉండి మరి ఆయన ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా అని ఈరోజు నేను అడుగుతున్నా.